అమ్మా అమ్మా ఏంటమ్మా? అమ్మా, ఈరోజు ఏం కథ చెప్తావు? అమ్మా, ఈరోజు ఏమవుతారం? ఈరోజు లలితా త్రిపుర సుందరి అవతారం. లలితాదేవి కథ చెప్తా, ఓకేనా? అవునా, చెప్పు చెప్పు. చెప్తా నాన్నా. మొన్న బాలా త్రిపుర సుందరి కథలో భండాసురుడు పిల్లల్ని బాల త్రిపుర సుందరి సంహరించేసింది కదా. ఆ తర్వాత భండాసురుడు విశుంగుడు విశుక్రుడు అనే రాక్షసులతో కలిసి ఇంకా ఎక్కువ అందరినీ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడంట. చాలా ఎక్కువ మంది రాక్షసుల్ని సృష్టించాడంట. ఆ రాక్షసులు ఇంకా ఎక్కువ పిచ్చి పనులు చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతున్నారట. దాంతో తట్టుకోలేక దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట. అక్కడ కాపాడమని అడిగారంట. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నారు, భండాసురుణ్ణి ఎదిరించడానికి ఎవ్వరు వెళ్ళినా వాళ్ళ శక్తిలో సగం అతనికి వెళ్ళిపోతుంది. అతని రాక్షసులని మనం ఏం చేయలేం. అందుకని ఆ ఆదిశక్తి వాళ్ళని వధించాలి. ఆ అమ్మ కోసం యాగం చేద్దామన్నారట. అప్పుడు బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి ఈ దేవతలంతా కలిసి యాగం నిర్వహించారట. ఆ యాగంలో ఆ దేవతలందరూ ఆహుతయ్యారట. అప్పుడు అందులో నుండి శ్రీచక్ర రాజరథం పై కూర్చొని ఒక అద్భుతమైన రూపం బయటకొచ్చిందట. తనే లలితా త్రిపుర సుందరి. అప్పుడు ఆ భండాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళి మహాకామేశ్వర అనే అస్త్రంతో అతన్ని సంహరించారంట అమ్మ. మనం ఎటువంటి ఆపదల్లో ఉన్నా ఆ అమ్మకి నమస్కారం పెట్టుకుంటే ఆ అమ్మనే కాపాడుతుంది మనల్ని. అవునా, బాగుందమ్మా కదా. మరి శ్లోకం చెప్పనా నీకు? శుద్ధ విద్యాంకురాకార విద్యాంకురాకార ద్విజ పంక్తి విజయం పంక్తి ద్వయోజ్వల వయోజ్వల కర్పూర వీటి కర్పూర వీటి కామోద సమాకర్ష సమాకర్ష దిగంతరా. కథ విన్నారు కదా, నచ్చిందా? అయితే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ఇట్లు మీ విరు. బై బై. థ్యాంక్ యూ.